శ్రీకాకుళం జిల్లాలో ధనుర్మాస వ్రతాలు, పూజలు, అభిషేకాలు, అర్చనలు గురువారం వేకువజాము నుండి వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువు స్మరణతో వైష్ణవ ఆలయాలన్నీ మారుమ్రోగుతున్నాయి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ధనుర్మాస దీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఆండాళ్ తల్లి ప్రవచించిన పాసురాలు చదువుతూ గోదాదేవి వ్రతాలు, పూజలు, అభిషేకాలు చేశారు. విష్ణు సహస్రనామాలు, తిరుప్పవై ప్రవచనాలు పఠిస్తూ భక్తులు పునీతులవుతున్నారు. కలియుగ ఆరంభంలో గోదాదేవి చెప్పిన మాట మేరకు పాసురాలు చదువుతూ నిత్యం భక్తులు నిమగ్నమవుతున్నారు. శ్రీకాకుళం నగరంలో నారాయణ తిరుమల, శివబాలాజీ దేవాలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయాల్లో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైష్ణవ సాంప్రదాయంలో భక్తజనులందరూ పరమ నిష్టతో జరుపుకునేటువంటి పూజల యొక్క సమాహారమైనటువంటి ధనుర్మాస దీక్షలు ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా ప్రతి దేవాలయంలో కూడా ప్రవచనాలు, పాశురాలు, గోదాదేవి యొక్క గొప్పతనము, ఆండాళ్ళు ప్రవచించినటువంటి వ్రత దీక్ష యొక్క గొప్పతనాన్ని భక్తజనులందరికీ కూడా ప్రవచిస్తూ వేద విధులందరూ కూడా ఎంతో పవిత్రమైనటువంటి ఈ మాసానికి శోభ కలిగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మన దేవాలయాలన్నీ కూడా భక్తులతో కళకళలాడుతూ విష్ణునామ స్మరణతో ఆ గోదాదేవిని స్మరించుకుంటూ ఆండాళ్ళ యొక్క పాశురాల్ని గుర్తు చేసుకుంటూ ఆ సూక్తుల్ని గుర్తు చేసుకుంటూ అందరికీ కూడా వాటిని అందిస్తూ కుటుంబం అంతా కూడా భక్తి పారవశ్యంలో ఆ ఆండాళ్ళని స్మరించుకుంటూ ఈ నెలంతా కూడా దీక్షా తత్పరులై పూజలు జరుపుతూ ఉంటారు. మార్గశిర మాసం లక్షవారాలు 4 లక్షవారాలు వచ్చాయి ఈ సంవత్సరం. అలాగే ఇది 3వ వారము ఈ లక్షవారం. ఇది స్త్రీలకి చాలా ఇంపార్టెంట్ అయిన నెల అండి. ఇది ప్రతి ఒక్కరు కూడా, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూజ చేసుకొని తెల్లవారి ఏకుజామున 5 గంటలకు లెగిసి ఇల్లు శుద్ధి చేసుకొని మనం శుద్ధి అయ్యి ఇంట్లో చక్కగా పూజ చేసుకుంటే మన భర్తకి కూడా మంచి జరుగుతుందండి. ఆరోగ్యము ఐశ్వర్యంతో నిండు నూరేళ్ళు ఉంటారు. అలాగే మన సౌభాగ్యం కూడా ఉంటుందండి. అలాగే మన పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా మనం ఏ కోరికలు అయితే కోరుతామో ఆ కోరికలన్నీ నెరవేరుతాయండి. మరి ఇది అందరూ ఈ శ్రీకాకుళం జిల్లా మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ పూజలు చేసి అందరూ కూడా ప్రతి ఇంటిలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన దేశం మొత్తం కూడా శుభ్రంగా ఈ పూజలు చేసి శుభ్రంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.